హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మిక్చర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకి స్నాక్స్ టైమ్‌లో గానీ, లేదా ఈవినింగ్ టైమ్‌లో పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్స్‌గా గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోనికి ఒక కప్పు వరకు శనగపిండి, అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటిని కూడా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండినైతే బాగా మిక్స్ చేసుకోవాలనమాట. మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్‌గా కాకుండా మనం పకోడీకైతే పిండి ఎలా కలుపుకుంటామో ఈ విధంగా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చక్రాల గిద్ద తీసేసి అందులోనికి ఈ విధంగా సన్న కారపూస ప్లేట్‌ని తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోనికి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసేసి దీని అంతటిని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని కొద్దిగా తీసేసి దీనిలో ఎంతైతే పడుతుందో అంత పిండిని వేసుకోవాలనమాట. ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా టైట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకున్న ఆయిల్‌లోనికి ఈ విధంగా చక్రాల్లాగా వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. అలా హీట్ అయితే గనుక కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా ప్లేట్‌లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా కలుపుకున్న పిండి అంతటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్‌లోనికి ఒక కప్పు వరకు కార్న్‌ఫ్లేక్స్‌ని వేయించి తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు వేరుశనగ పప్పు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు జీడిపప్పులని కూడా వేయించుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నిటిని కూడా వన్ బై వన్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనికి టేస్ట్‌కి తగ్గట్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి వీటన్నిటిని కూడా బాగా పట్టించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేవ్ మిక్చర్‌ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలన్నమాట. ఇంకా అన్నిటిని కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇందులోనికి సాల్ట్ ఎక్స్‌ట్రాగా వేయక్కర్లేదండి. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకున్నామంటే ఎంతో సింపుల్‌గా, టేస్టీగా బేకరీ స్టైల్‌లో మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.